దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, పాడిన స్థలములను బాగు చేసేవాడు నేనే. యెషయా గ్రంథం 44 అధ్యాయము 26 వచ్చిన మాట. దాని పాడిన స్థలం బాగు చేసేవాడు నేనే. దేవాదేవుడు పాడైన స్థలం, పాడైన జీవితాన్ని బాగు చేస్తాడు. పాడైన కుటుంబాన్ని కడతా ఉంటాడు. దేవునితో హల్లెలూయా. ఏమన్నాడండి? పాడైన జీవితం, ప్రతి జీవితం బాగు చేసేవాడు ఆయన. నేను రోగుల కొరకు వచ్చాను, ఆరోగ్యకరం కాదు అంటే ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళని బాగు చేసే దేవుడు ఆయన. బంధకాల్లో ఉన్న బిడ్డలకి విడిపించే దేవుడు. కాబట్టి మనం పాడైన మన జీవితం పాడైపోతుంది, మన కుటుంబం పాడైపోతుంది, మనకున్న సమస్యలు ఎక్కువైపోయినప్పుడు ప్రభు మనం బాగు చేసి స్థిరపరుస్తాడని వాక్యం చదివిస్తుంది. కాబట్టి ఏదైనా పాడైన స్థితిలో మనం బాగు చేయవాడు వేసే మరి నువ్వు విశ్వాసంగా ఆయన విశ్వాసం కలిగి ఉంటే నిశ్చయంగా బాగు చేసేవాడు. నీ కుటుంబంలో సమాధానం లేదేమో, నీ కుటుంబంలో ఆరోగ్యం లేదేమో, ఆర్థిక ఇబ్బందులు సతమత్వం బాగు చేయబడేసి ప్రభు వైపు చూడు. ప్రభుకి మొరపెట్టు. ఆయన్ని మొర ఆలకించి నీకు సహాయం చేసును గాక. ఆమె. కాబట్టి వినిచిన సహోదరుడా, సహోదరి, ఏదైనా వాగ్దానంతో మాట్లాడు. నీ స్థితి బాగాలేదేమో, నీకు సమస్యలు ఎక్కువనేమో, నా బ్రతుకు మారదు, నా స్థితి ఎంత నువ్వు అనుకుంటున్నావు. ప్రభు అన్నాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే, నిన్ను బాగు చేయవాడు నేనే అన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మొరపెడదాం. ఆయన నీకు సహాయం చేసిన గాక, నీ కార్యం నెరవేరును గాక. మరొక మాట, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము, ఆ యొక్క అధ్యాయంలో 1వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ నెహెమ్యాకి యెరూషలేము ప్రాకారం పడగొట్టబడ్డాయి. అక్కడ శ్రమల్లో ఉన్నారు, అనేక మంది చనిపోయారు. ఆ యెరూషలేము మందిరం పాడైపోయినప్పుడు నెహెమ్యా కొన్ని దినం దుఃఖముతో ఉపవాసం ఆకలి దేవుని యొక్క విజ్ఞాపన చేశాడంట. ఆయన యెరూషలేము అక్కడ జనం చనిపోవడం, అక్కడ మందిరం పాడైపోవడం, అక్కడ ఎటువంటి ప్రార్థన జరగకపోవడం, నెహెమ్యాకి తన స్నేహితులు చెప్పిన ఎంతగానో ఉపవాసం ప్రార్థన ప్రభు సన్నిధిలో దుఃఖపడి ఉపవాసం ప్రార్థన విజ్ఞాపన చేశాడు ప్రభుకి. అప్పుడు రాజు సముఖం అడిగినప్పుడు రాజు మనస్సు మార్చి ఆ యెరూషలేము ప్రాకారం యెరూషలేము కట్టుకు నెహెమ్యాకు దేవాదేవుడు కృప చూపించాడు. ఆమెన్. అంటే పడగొట్టే స్థితిని తిరిగి కట్టే కృప దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి పడిపోయిన స్థితిని దేవతలు మనం లేవనెత్తాడు. నీ దిన పడిపోయిన స్థితిలో ఉన్నావు, నిన్ను ఎవరు నీకు చేయవచ్చు కానీ శ్రమలో నాకు మొరపెట్టు కుమారుడా, నేను నీకు ఉత్తరం ఇస్తాను. శ్రమల్లో నువ్వు ప్రార్థన చేయి. యెరూషలేము విషయంలో ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి నెహెమ్యా చేసినప్పుడు అతనికి ఆ యెరూషలేము కట్టే కృప దేవత ఆ రాజు మనసు మార్చి అక్కడ కావలసిన యెరూషలేము కావలసిన ఆ యొక్క కర్ర అది సమస్తం సమకూర్చుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి పాడైన స్థితి నుంచి నిన్ను బాగు చేసేవాడు ఆయన. గట్టి నువ్వు పాడైన స్థితిలో ఉన్నామో యేసయ్య నిన్ను బాగు చేసిన గాక, నీ కుటుంబం బాగు చేసి నీ చేతి పని బాగు చేసిన గాక. అటువంటి కృపాదాన్ని మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేస్తాను. సర్వాధికారి అని యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృప గలవాడా, కనికరం గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకోనైనా మరి యొక్క నూతన దినం దయచేసిన వందనాలు, మరి యొక్క నూతన దినం దయచేసిన స్తోత్రాలు. ఎవరికి లేని ధన్యత కృప మాకు దయచేసిన పరిశుద్ధాత్మ నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. సహాయం చేయండి, మీరు దీవించండి, ఆశ్రయించండి, మీ కృప చూపించండి ప్రభా. ఎంతో మంది బిడ్డలేని ధన్యత కృప మాకు దయచేసిన మాకు ఇచ్చిన మా చేతి పని మమ్మల్ని దీవించండి. మా యజమానులతో తోటి పనివారితో ఏకీడి అందరితో సమాధానం, శాంతి దయచేయండి, నెమ్మది దయచే ప్రభా. నీ పరిశుద్ధాత్మ నింపండి, నీ పరిశుద్ధాత్మ నింపండి, నీ పరిశుద్ధాత్మ నింపండి, పరిశుద్ధాత్మ నింపండి, కృప చూపించండి. మీరు కార్యం చేసి మీకు భద్రపరిచే దాచిగా మిమ్మల్ని మీరు మహింపరచండి ప్రభా. యజమానులు నెలలా చేతులొచ్చి ఇచ్చిన చేతి వ్యర్థంగా పోతుంది బిడ్డ కష్టాన్ని బిడ్డ తినలేక సహాయం చేసి దీవించాల్సి నీ కృప చూపించమని, మీకు మహిమకరంగా జీవించే కృప దాచి నీ శాపం నిలబెట్టుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు ఎవరైనా బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. అలాగే హాస్పిటలైజ్లో బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా తండ్రి, నా కుటుంబ సంస్థ విడుదల దాచండి. అప్పులు బంధకాలను విడుదల, తాగుడు ప్యాకులను వ్యసనాల నుంచి దూరపరచుకురావు. పెద్ద బిడ్డ కుటుంబంలో సంతోషం, సమాధానం, శాంతి, పాడైన స్థితి నుంచి బాగు చేయండి ప్రభావం. పాడిన స్థితిని బాగు చేసి కృప చూపించి దీవించి ఆశ్రయించమని మీ కృప చూపించండి. మిమ్మల్ని మీరు మహిమపరచు, మీకే మహిమాగంత ప్రభావం పొందుకోమని ఏసు పరిచిపోతున్న అవుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము.
మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.